స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారితో ఎప్పుడు రివాల్వర్ వెంట ఉండేది. ఆర్థికంగా వెసులుబాటు కలగడంతో పాటు రాజకీయాల పట్ల ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి తన కులం ఎదుర్కొంటున్న అనేక అవమానాల్ని, చీత్కారాల్ని పరిచయం చేసింది. వాటి ఫలితమే కాపుల్ని ఉద్యమం చేపట్టేలా, ముందుండి నడిపే నాయకత్వ బాధ్యతను స్వీకరించేలా చేసింది. సామాజికంగా, రాజకీయంగా కాపులను చైతన్యవంతులను చేశారు మిరియాల వెంకట్రావు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను, తూర్పు కాపు, మున్నూరు కాపులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాపులకు పట్టణంలోని సీత ఉచితంగా పంపేవారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు నియమించింది. మిరియాల వెంకట్రావు అనగానే కాపుల కోసమే పుట్టినత్వంతో మనస్సులు గెలవాలి, అభివృద్ధి చెందాలి అని చెప్పిన విభిన్న రాకతో నిత్యం కోలాహలంగా ఉండేది. దళిత, బీసీ నేతలు, విద్యార్థి నాయకులు ఇలా అందరూ సలహాలు, సూచనల కోసం కలిగి ప్రతి సామాజిక అంశాన్ని విశ్లేషించుకుని భవిష్యత్తును నిర్మించుకున్నారు. తర్వాత అదే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపు నడిపింది. ట్రేడ్ యూనియన్ గా కాపులకు మిరియాల చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన కోరుకుంటే పెద్ద 75వ ఏట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బొల్సెట్ సత్య గారికి కార్యక్రమాన్ని స్వాగతం పలుకుతున్నామండి. కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ గారు పివి సుధాకర్ గారు డాక్టర్, ఆయన కూడా కార్యక్రమం శాలువాని సత్కరించవలసిందిగా. చూడు నీకు ఎలా వస్తుంది ఎవరికి ఏం చెప్పమ్మా క్రాస్ కావాలంటే క్రాస్. మిరియాల వెంకట్రావు గారు, మిరియాల వెంకట్రావు గారు, మిరియాల వెంకట్రావు గారు సాధిస్తాం. మిరియాల వెంకట్రావు గారు ఆశయాలను. మాకందరికీ గురువు లాంటి వారు, తండ్రి లాంటి వారు శ్రీ మిరియాల వెంకట్రావు గారి మాకందరికీ గురువు లాంటి వారు, తండ్రి లాంటి వారు శ్రీ మిరియాల వెంకట్రావు గారి అందరూ కలిసి అలా ఆయన జయంతి జరుపుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో మాకు అన్ని సలహాలు ఇస్తూ ఆయనకు ఉన్నటువంటి
ఎక్స్పీరియన్స్ని మాకు చెప్తూ ఎలా ఉండాలి ఎన్నో మాకు నేర్పడం జరిగింది. ఒక తండ్రిలాగా ఆయన ఎన్నోసార్లు ఆయన కలవడం జరిగింది. ఆయన సలహా మేరకు ఆయన ఎన్నో మాకు ఒక రకంగా చెప్పాలంటే తనకంటే కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇవాళ ఆయన స్మరించుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రాను రోజులు ఆయన కొన్ని కోరికలు ఉన్నాయి, వాటిని కూడా మేము మా వంతు తీర్చే విధంగా ముందుకు వెళ్తాం. ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి రాష్ట్రంలో ఆయన ఆదర్శంగా ఉన్నారు. ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో రాజకీయంగా ఆయన అనుభవాన్ని కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఆయన ఆశయాల కోసం నా వంతు నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ. మనకి ఈరోజు ఈ ఫంక్షన్లో మన గురువు గారు లాంటి వ్యక్తి మన మిర్యాల వెంకట్రావు అంకుల్ ఫస్ట్లో ఆయన కాపునాడికి ఫౌండర్గా ఉన్నప్పుడు నాన్నగారు కూడా దానికి ట్రెజరర్గా పనిచేశారు. సో ఆయన పెట్టిన మన ఈ ఫౌండేషన్ని మేము ఎల్లప్పుడూ వచ్చే రోజుల్లో మా తరపు నుంచి మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తూ ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మిర్యాల వెంకట్రావు గారి 86వ జయంతి సందర్భంగా వడా చిల్డ్రన్ థియేటర్లో జరుగుతున్న కార్యక్రమానికి వారి శ్రేయోభిలాషులు మిత్రులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జయంతి కార్యక్రమానికి రావటం జరిగింది. 86 పుట్టినరోజులు ఆయన జరుపుకోకపోయినా ఈ మధ్యకాలంలో ఆయన కీర్తిశేషులు అయినా కూడా ఆయన ఆశయాలు కానీ ఆయన చూపించిన మార్గం కానీ చాలామంది మాలాంటి వ్యక్తులు ఇంకా ఆయనతో గడిపిన రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. కాపు జాతి కోసం కానీ అణగారిన వర్గాల విషయాల్లో కానీ ఏ రిజర్వేషన్లు వర్తించకపోయినా ఏ కుల మతాలకు అతీతంగా ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరి ప్రాబ్లంని తన ప్రాబ్లంగా భుజాన్ని వేసుకుని ఆయన చేసిన పోరాటాలు గుర్తు చేసుకుంటూ ఆ మహానుభావుడు చూపించిన ఏదైతే ఆయన సిద్ధాంతాలు కానీ ఆశయాలు ఉన్నాయో వాటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని మిత్రులను కోరుకుంటూ వారి కుటుంబానికి కానీ వారితో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులకు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుటుంబానికి సైతం టైం ఇవ్వకుండా ఈ కార్యక్రమాలకే ఆయన జీవితం అంతా అంకితం చేసిన మహానుభావుడు మిర్యాల వెంకట్రావు గారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అనేక సందర్భాలండి. హైదరాబాదులో కానీ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో కనీసం నేను ఒక 200-300 కార్యక్రమాలు చేస్తుంటాను ఆయనతో. నేను 20 సంవత్సరాల వయసులో ఆయన ఈ జాతి పట్ల కానీ ఇతర కార్యక్రమాలు తీసుకుని జిల్లాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన కార్యానికి పరిగెత్తిన వాళ్ళు యూత్లో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి ప్రజాప్రతినిధి అయ్యి నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆశీస్సులు తీసుకోవటం, తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన నడవలేని పరిస్థితిలో ఉంటే హైదరాబాద్ వెళ్ళి కలవటం. ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఆయనతో పాటు పాల్గొన్నవి 200-300 మధ్యలో ఉంటాయి. ఎందుకంటే ఆయన స్వార్థం లేని నాయకుడు, ప్రజల కోసం జాతి కోసం అనునిత్యం పోరాటాలు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడలు మాకు శిరోధార్యం. తప్పకుండా ఆయన అడుగుజాడలు నడుస్తామని చెప్పి మనవి చేస్తామండి. నాకు ఆయనతో ఒకసారి నేను కలవడం జరిగింది. నేను రంగా గారి తర్వాత మళ్ళీ ఇన్స్పిరేషన్గా తీసుకుంది మిర్యాల వెంకట్రావు గారిని. ఈ రోజున ఆయన 86వ జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాపులు కూడా కాలర్ ఎగరేసి బతుకుతున్నారంటే అది కేవలం ఒక మిర్యాల వెంకట్రావు గారి నుంచి స్ఫూర్తితోనే. సో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. మిర్యాల వెంకట్రావు గారికి పాదాభివందనాలు. అలాగే ఆయన శ్రీమతి ప్రిమలాదేవి గారికి కూడా నమస్కారం. వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం. మిర్యాల వెంకట్రావు గారు అనగానే ఒక కాపు సంఘం నాయకుడి కింద కాకుండా ఆయన ఒక సోషలిస్ట్ పార్టీ ఉన్నప్పుడు యాక్చువల్గా ఆవిడ కాంగ్రెస్లో సోషలిస్ట్ పార్టీ సమాజం గురించి అంటే సమాజం నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ముందుకు వస్తే ఆ రోజు ఆవిడలో కాంగ్రెస్లో జాయిన్ అయిన వ్యక్తి. ఆయన కేవలం కాపుకుల గురించి కాకుండా మొత్తం సమాజం బాగుండాలని కోరుకున్న వ్యక్తి. అతను మొట్టమొదటి చేసింది ఏంటంటే రాజమండ్రిలో రిక్షా సంఘం, దళిత రిక్షా సంఘం ఒక 200 మందికి అప్పట్లో మోటార్ రిక్షాలు ఇస్తుంటే ఈయన మధ్యవర్తిగా ఉండి ఈయన గ్యారెంటర్గా ఉండి ఆ మోటార్ రిక్షాలు ఆ దళితులకి చేరేటట్టు చేశారు. ఆ 200 మంది దళిత కుటుంబాలలో చూస్తే ఒక 15 మంది కుటుంబాల నుంచి వాళ్ళ పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అది ఆయన చేసింది. అంటే నార్మల్గా ఏంటంటే మనం చేస్తాం, ఎన్నో చేస్తాం, కానీ ఏంటంటే
అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం ఎలా? వాళ్ళకి ఏం చెప్పారంటే గ్యారంటీ ఇచ్చినప్పుడు నార్మల్గా ఏం చేస్తారు, నేను గ్యారంటర్గా ఉన్నాను, ప్రతి నెల మీరు డబ్బులు కట్టండి అంటారు. ఆయన ఏం చెప్పారంటే ఎవరైనా డబ్బులు కడితే తంతనరా, మీ పిల్లలు చదివించుకోండి అని చెప్పారు. సో రిక్షాకి లోన్ ఇప్పించారు, లోన్ తీర్చొద్దని ఆయనే చెప్పారు. గ్యారంటర్ కింద మిర్యాల వెంకట్రావు గారు ఉన్నారు. ఎవరైనా బ్యాంక్ వస్తే ఎప్పుడో రుణమాఫీ వస్తుంది కదా, అప్పుడు మాఫీ చేద్దాం లేదు అంతే పేదాలని చెప్పేసి మాట్లాడే వ్యక్తి. అంటే అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి. అంటే సమాజంలో అట్టడుగున ఉన్న వాళ్ళని పైకి ఎలా తీసుకురావాలి. అన్ఫార్చునేట్గా ఆయన పొరపాటున కాపుకులంలో పుట్టడం వల్ల అలా ఉండిపోయారు, కానీ రాకపోతే ఆయనకి భారతరత్న వచ్చేది. అందరి వారు అలాగే అందరినీ నడిపించి ముందుండే మనందరికీ గతి దగ్గర ఉన్నటువంటి మిర్యాల వెంకట్రావు గారి జయంతి వేడుకలను రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహించుకుంటూ వస్తున్నారు. మరి 100 ఏళ్ళు పూర్తయ్యేలాగా 100 జయంతి ఉత్సవాలాగా అలా ప్రతి ఏటా కూడా ఒక్కొక్క ప్రాంతంలో నిర్వహిస్తారు. ఈ ఏడాది విశాఖపట్నంలో నిర్వహించారు. అలాగే మరి మిర్యాల వెంకట్రావు గారితోనే నేను చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా పరిచయం ఉంది. కాకపోతే అది శివాజీ పార్క్ లేకపోతే ముడసర్లో ఎంపోదర్ కాదు. ఆయనకి మన నాయకులందరూ కూడా సత్కారం చేసినప్పుడు మేము వెనక వరుసలో ఉండేవారు. శివశంకర్ గారు కానీ, బొడిశెట్టి గారు కానీ, వీళ్ళందరూ కూడా, గుంటూరు నరసింహమూర్తి గారు కానీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆయన ముందుండి మనం వెనకాల ఉండేవారు. మరి అటువంటి మహోన్నతమైన నాయకుడు. మరి ఆయన లేని లోటు తీర్చడం కష్టతరమైనప్పటికీ కూడా ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అందుకోసం ప్రత్యేకంగా ఆయనకి అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, అలాగే ఈరోజు మిర్యాల వెంకట్రావు గారికి ఘనంగా నివాళులు అర్పించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ కూడా.